హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దేశంలో రైతుల కోసం కేంద్రం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అయితే తీసుకోవడం జరుగుతుంది. రైతులు ఆ పథకాల గురించి తెలుసుకోవడం అయితే లేదు, మరియు అవగాహన లేక ఆ పథకాలను ఉపయోగించుకోవడం లేదు. రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం ప్రధానమంత్రి కిసాన్ యోజన పేరుతో అయితే ఒక పథకం విడుదల చేసింది. ఈ ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా దాదాపు కోట్లలో రైతులు అయితే పెట్టుబడి సాయం అందుతుంది. అలాగే కొన్ని రాష్ట్రాలు తమ వంతుగా రైతులకు పెట్టుబడి సాయం అయితే అందించి వారికి ఆర్థిక భరోసా అయితే కల్పిస్తోంది. రైతులను సేంద్రియ ఎరువుల వైపు మళ్లించడం కోసం ప్రధానమంత్రి ఒక కొత్త పథకాన్ని అయితే 2015లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రైతులు సేంద్రియ ఎరువులు కొనడం కోసం 50,000 రూపాయలను అయితే పెట్టుబడి సాయంగా అందించడం జరుగుతోంది. ఈ పథకం గురించి ఎంతో మందికి అయితే తెలీదు. ఈ పథకం గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం. మీరు గనక నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దేశంలోని రైతులు ప్రతి ఒక్కరూ వరిని పండించడం చేస్తూ ఉన్నారు. అయితే వరిని పండిస్తూ ఎన్నో రసాయనిక ఎరువులను వాడడం వల్ల అంతా భూసారం తగ్గిపోతూ ఉంది. అలాగే వివిధ రకాల రోగాలు అనేది వస్తూ ఉన్నాయి. సేంద్రియ ఎరువులతో పంటను పండించడం రైతులు ఎప్పుడో మర్చిపోయారు కూడా. రసాయనిక ఎరువులతో పంటను పండించడం ద్వారా దాదాపు అంతా విషంగా మారిపోతూ ఉంది. దీనిని తగ్గించడం కోసం ప్రధానమంత్రి పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనే పథకాన్ని 2015లో అమలు చేయడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం, అలాగే భూమి సారాన్ని పెంచడం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దేశంలోని రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడానికి భారత ప్రభుత్వం వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖల ద్వారా పరంపరాగత్ కృషి వికాస్ యోజనను 2015లో అయితే ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తూ ఉంది. ఈ పథకం ద్వారా సేంద్రియ వ్యవసాయంతో భూసారాన్ని అయితే పెంచుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా రైతులకు 3 సంవత్సరాల పాటు హెక్టార్కు 50,000 చొప్పున ఆర్థిక సాయం అయితే లభిస్తుంది. మొదటి సంవత్సరంలో విత్తనాలు, సేంద్రియ ఎరువులు తదితర సేంద్రియ పదార్థాలను కొనేందుకు ప్రభుత్వం 31,000 అయితే ఇస్తుంది. మరియు రెండవ సంవత్సరంలో ప్యాకింగ్ మరియు మార్కెటింగ్ కోసం 8,800 రూపాయలను అయితే ఇస్తుంది. అలాగే క్లస్టర్ నిర్మాణం, సామర్థ్యం పెంపు కోసం 3,000 అయితే ఇస్తుంది. ఈ డబ్బును కేంద్రం డిపిటి విధానంలో అయితే డైరెక్టుగా రైతు బ్యాంకు అకౌంట్లోకి జమ చేస్తుంది. దానివల్ల అవినీతి, లంచాలు, మధ్యవర్తులు సమస్య ఉండదనితే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ కృషి వికాస్ పథకం కింద కేంద్రం గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1,197 కోట్లు ఖర్చు చేసింది. సేంద్రియ వ్యవసాయం, పురుగుల మందుల వాడకం తగ్గుతోంది కాబట్టి భూసారం అయితే పెరుగుతోంది. పంట దిగుబడులు పెరుగుతున్నాయనితే రైతులు చెప్పుకొస్తూ ఉన్నారు. ప్రజలకు మంచి ఆహారం లభిస్తోందని రైతులు కూడా కేంద్రం ఇచ్చే డబ్బుతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని అయితే ప్రభుత్వం చెప్తోంది. ఈ పథకం పొందేందుకు అర్హులను ఒకసారి చూసుకున్నట్టయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. రైతు వయసు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. రైతు కేటగిరీ పౌరులు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అయితే అర్హులు. దరఖాస్తు చేసుకునే సమయంలో సాగు భూమి అయితే కలిగి ఉన్నట్టు పట్టా అయితే చూపించాలి. ఈ పథకం కోసం ఉండాల్సిన పత్రాలను ఒకసారి చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్, చిరునామా, ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, గుర్తింపు కార్డ్, మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం అప్లై చేసుకున్న టైంలో మాత్రం మీరు ఖచ్చితంగా పీజీఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీకు ఈ పీజీఎస్ సర్టిఫికేట్ అనేది మీరు ఒక ఆర్గానిక్ ఫామ్ చేస్తున్నారని, అలాగే మార్కెట్ ప్యాకింగ్ కోసం అయితే ఈ పథకం అయితే అవసరం ఉంటుంది. పీజీఎస్ అంటే పార్టిసిపేట్ గ్యారంటీ సిస్టమ్. ఈ పీజీఎస్ సర్టిఫికేట్ పొందేందుకు నేను దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ పీజీఎస్ సర్టిఫికేట్ కోసం మనం 2 విధాలుగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ నుంచి, రెండవది ఆఫ్లైన్ నుంచి. మీకు ఆన్లైన్లో అర్థం కాకపోతే మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కు వెళ్ళి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తే వాళ్ళే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడంతో పాటు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ఐడితో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా 51,000 పెట్టుబడి సాయం అయితే అందుతుంది. మీ దగ్గరలో ఉన్న రైతులకు ఈ విషయాన్ని అయితే చేరవేయండి. అలాగే మీరు కనుక సేంద్రియ వ్యవసాయం చేయాలి అనుకుంటే ఈ పథకానికి అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.